5 సంవత్సరాల క్రితం ఇదే రోజున మరి సొంత బంధువుల చేతిలో అత్యంత కిరాతకంగా నరకబడ్డ సౌమ్యులు, మంచి మనిషి వివేకానంద రెడ్డి గారికి వారి 5వ వర్ధంతి సందర్భంగా నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నా. మనసున్న ప్రతివాడు కూడా ఒక క్షణం వారికి నివాళి అర్పించి, ఎవరైతే ఈ హత్య వెనుక, హత్య చేయించిన వారి వెనుక మూల స్తంభాలుగా ఉన్నారో ఆ మూల స్తంభాలని న్యాయస్థానం కూల్చడానికి సమయం పట్టవచ్చు. ఎందుకంటే చట్టానికి కళ్ళు లేవు కనుక. బట్ మనం ప్రజా న్యాయస్థానంలో ఆ పనికిమాలిన శక్తుల్ని ఎన్ని అబద్ధాలు చెప్తూ మన మధ్యకు వచ్చినా, ఎన్ని నంగనాచి కవర్లు చెప్పినా ఇంటికి పంపించేయాల్సిన సమయం ఆసన్నమైంది. మరి త్వరలో వివేకం గారి మీద ఒక బయోపిక్ రాబోతున్నట్టుగా ఈరోజు సోషల్ మీడియాలో నేను కొన్ని పోస్టింగ్లు చూసా. మరి ఈ సందర్భంగా రిలీజ్ చేస్తారా దాన్ని, మరి కొద్ది రోజులు ఆగి రిలీజ్ చేస్తారా నాకు తెలీదు. బట్ ఖచ్చితంగా ఒక సినిమా అయితే వస్తుందని అనుకుంటున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి గారి బయోపిక్ ఒక్క షో కూడా ఎక్కడ ఫుల్ అవ్వకుండా నిల్ కలెక్షన్తో వెళ్ళిపోయింది. ఇంకా శపథం అయితే శపథాలు విరమించుకున్నారు. ఏదో ఏపీ ఫైబర్ నెట్లో బలవంతంగా వేసి డబ్బులు కొడితే, మీరు మాకు ఎంత డబ్బులు ఇచ్చారో అది మీ బిల్లులో మేము మీకు రాయితీగా ఇస్తాం, ఎంతో కొంత మేము కలెక్షన్ వచ్చిందో రికవర్ అయిందని చెప్పుకుంటూ అనుకుంటుందిరా బాబు అని బతిమాలినా కూడా ఎవడో చూడలా. ఉచితంగా వేస్తేనే చూడరు, మళ్ళీ 100 అడిగితే ఎలా చూస్తారా బుజ్జి కన్నల్లారా అని అనాలనిపిస్తుంది. కానీ ఈ బయోపిక్ హూ కిల్డ్ బాబాయ్ అంటే చాలామంది అబ్బాయి కిల్డ్ బాబాయ్ అంటున్నారు. మరి ఎవరు అబ్బాయి? అవినాష్ రెడ్డి గారు అబ్బాయి, జగన్మోహన్ రెడ్డి గారు అబ్బాయి. మరి అబ్బాయిలు ఇద్దరు విడిగా వేశారా, కలిసి వేశారా అనేది ఆఫ్కోర్స్ త్వరలో తెలుస్తుంది. ప్రస్తుతానికైతే సిబిఐ వేసిన ఛార్జ్షీట్ ప్రకారం అవినాష్ రెడ్డి గారు, వారి తండ్రి భాస్కర్ రెడ్డి గారు, మొన్ననే బెయిల్ మీద విడుదలైన శివశంకర్ రెడ్డి గారు, వీరు కుట్ర పన్ని గంగిరెడ్డి అనే వ్యక్తిని ముందు మేనేజ్ చేసి, నమ్మక ద్రోహి అంటే అతను మేనేజ్ చేసి, దస్తగిరి అనే వ్యక్తికి సుపారీ ఇచ్చి, ఆ సునీల్ యాదవ్, దస్తగిరి, ఇంకోటి ఉమాశంకర్ రెడ్డి అడుగుపని మళ్ళీ వీళ్ళతో హత్య చేయించారు. అన్నీ క్రిస్టల్ క్లియర్గా ప్రూవ్ అయిపోయినాయి. దస్తగిరే తనే అన్నీ ఒప్పుకున్నాడు, చేసిన తప్పుకి పశ్చాత్తాపడ్డాడు. కానీ నన్ను వేయించింది వీళ్ళన్నాడు. అతనే మొన్న చెప్పాడు దస్తగిరి, నేను ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయకూడదు, అసలు హత్య చేయించిన జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తామంటే, ముఖ్యమంత్రిగా ఉంటే తప్పు చేశానని పశ్చాత్తాపడిన నేనెందుకు పోటీ చేయకూడదు అని చెప్పి దస్తగిరి చాలా అద్భుతంగా మరి తను ప్రశ్నించాడు. మరి ఇప్పుడే అందిన వార్త, దస్తగిరి తనని జైల్లో క్యాష్ కూడా వాళ్ళు తీసుకొచ్చి నా క్యాష్ కూడా చూపెట్టారు, 20 కోట్లు అని చెప్పారు, నన్ను ప్రలోభ పెట్టారు, మా వాళ్ళని అదర్వైజ్ ఇబ్బంది పెడతామన్నారు. మరి బెయిల్ తీసుకుని మరి నన్ను ఎంతగా ప్రలోభ పెడుతున్న ఈ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అని చెప్పి మరి ఆయన అడ్వకేట్ అయిన ప్రముఖ న్యాయవాది మాజీ జడ్జ్ జడ శ్రావణ్ కుమార్ గారు తమ వాదనలు వినిపించారు. ఈ నెల 28వ తారీఖుకి పోస్ట్ చేయమని అవినాష్ రెడ్డి గారికి
నోటీసులు ఇవ్వటం జరిగింది. తప్పకుండా అఫ్కోర్స్ కొంత టైం పడుతుంది, కానీ బెయిల్ రద్దు అయితే అవుతుందని నాకు అనిపిస్తుంది. చూద్దాం ఏమవుతుందో. మరి బెయిల్ ఎవరనే శివశంకర్ రెడ్డికి అనుకున్నాం, కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆయనకి ఏదో అది బాగోలేదు ఇది బాగోలేదంటే ఇచ్చారు. ఎనీహౌ బెయిల్ ఈజ్ ఎనీబడీస్ రైట్. అందులో కూడా కండిషన్లు ఉన్నాయి. మరి ఆయన ఖాళీగా కూర్చుంటాడా ఒంట్లో బాగోలేదని? మరి బెయిల్ కండిషన్ వైలేట్ చేస్తే అది వేరే విషయం. ప్రస్తుతానికైతే దస్తగిరి తను జైలుకి పలానా వాడు వచ్చిన మాట నిజం. వీళ్ళు ఎన్ని కౌరులు చెప్పినా అప్పుడు దాకా ఏనాడు జైలుకి వెళ్ళి ఎవరికి వైద్య సేవలు చేయని వ్యక్తి దస్తగిరి జైల్లో ఉండగా మరి వచ్చి సేవలు చేశాడంటే ఎవరు నమ్ముతారండి? ఎందుకు నమ్ముతారండి? అంచేత అది దొరికేసినట్టే. డెఫినెట్గా బెయిల్ రద్దు అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు.